కడప జిల్లాలో పలు ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆయిల్ ధర పెరిగిపోతాయని ప్రచారంతో బంకులకు క్యూ కట్టారు. గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. కొందరు భారీగా పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయడంతో కొరత ఏర్పడిందని తెలుస్తుంది. చాలా బంకులలో పెట్రోల్ డీజిల్ నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. కంపెనీల నుంచి ఆయిల్ సరఫరా అయ్యే వరకు బంకులను మూసివేశారు. కడప జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరతపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. నగరంలోని అన్ని పెట్రోల్ బంకులు డీజిల్ కొరత తర్వాత పెట్రోల్ కొరతతో అల్లాడిపోతున్నాయి. దీంతో వినియోగదారులు పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వస్తున్నారు. క్యూ లైన్ లో నిలబడుతున్నారు. గంటల కొద్దీ వెయిట్ చేసినా సరే పెట్రోల్ డీజిల్ కొట్టించుకునేందుకు చాలా మంది ఇవ్వబడుతున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, కడప నగరంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున పెట్రోల్ వినియోగం కొరత అవుతూ ఉంటది. అమ్మా చెప్పండి, పెట్రోల్ డీజిల్ కొరత ఉంది, మీరు ఇంత క్యూలో నిలబడి ఏమనిపిస్తుంది? ఇదంతా యుఎస్ఏ వాళ్ళే చేశారన్నట్లు అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మా కంట్రీకి రాకపోతే ఏ కంట్రీ కూడా మేము పంపించము అని చెప్పేసి హార్ముజ్ ని క్లోజ్ చేస్తాం అనేసి అన్నారు. సో దాని ఎఫెక్ట్ ఇదంతా అనేసి నేను అనుకుంటున్నాను. సో మళ్ళీ ఫర్దర్ ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కూడా పెట్రోల్ కావాలి కాబట్టి అందుకే ఇప్పుడే మీరు ఎంత పెట్రోల్ పట్టించారు? నాకు ఆల్రెడీ 100 రూపీస్ ఉంది సార్. నాకు 100 రూపీస్ అంటే నాకు అప్రాక్సిమేట్లీ 2.5 డే వస్తుంది. నేను వర్కింగ్ ఉమెన్. సో నేను ఇంకొక ఎక్స్ట్రా నాకు ట్యాంక్ ఫుల్ అవ్వడానికి ఇంకో 200 రూపీస్. సో నేను 200 రూపీస్ కి నేను పట్టించేసుకున్నాను. ఇలాంటి సమస్య ఇటీవల కాలంలో ఎప్పుడైనా ఎదుర్కొన్నారా మీరు? ఇప్పటి వరకు ఎప్పుడు లేదు సార్. ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా క్రౌడ్ ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఏమనిపిస్తుంది మీకు? ఇంకా అప్కమింగ్ డేస్ లో ఎలా ఉంటుందో సిచ్యువేషన్, ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మేబీ బై వాక్ వెళ్లాల్సి ఉంటుందేమో అనేసి అనుకుంటున్నాను సార్ నేను. ఇది పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కోసం వేచినటువంటి ఒక వర్కింగ్ ఉమెన్ చెప్తున్న పరిస్థితి. మొత్తం యుద్ధ ప్రభావం కారణంగా మొత్తం దేశవ్యాప్తంగా ఆయిల్ కొరత ఏర్పడింది. తర్వాత ఇంధన సమస్యలు ఏదైతే ఏర్పడ్డాయో అందులో భాగంగానే పెట్రోల్ సరఫరాలో మందగించడంతో ఇక్కడ కూడా ఎప్పటికప్పుడు పెట్రోల్ దొరికేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గత కొద్ది రోజులుగా కడప జిల్లాలో అన్ని పెట్రోల్ బంకుల్లో కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు పెట్టారు. కొన్ని చోట్ల రోజు మార్చి రోజు పెట్రోల్ అమ్మకాలు చేస్తున్నారు. తర్వాత ముఖ్యంగా ఆటోలు, తర్వాత రవాణా వ్యవస్థకు సంబంధించినటువంటి వాహనాలు కూడా, ప్రజా రవాణా సంబంధించిన వాహనాలు కూడా నిలిచిపోయే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఆటో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున క్యూలో నిలబడి డీజిల్ కోసం వేచి ఉండేటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు కూడా ఉదయం నుంచి తమ రెక్కాడితే పరిస్థితిలో ఉన్నటువంటి ఆటో కార్మికులు కేవలం డీజిల్ కోసం గంటల తరబడి కూడా పెట్రోల్ బంకుల ఆధారపడి రోజుకు ఎంత డీజిల్ అవసరం అవుతుంది మీకు? తర్వాత ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఇట్లా పరిస్థితి ఉంది? దాదాపు ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. మామూలుగా మార్నింగ్ పూట కూడా అంత ఏం లేదు, మధ్యాహ్నం స్టార్ట్ అయింది. ఉన్నట్టుండి ఎక్కడ చూసినా గానీ అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డు కూడా పెట్టేసినారు. ఇక్కడ ఒక్కటే ఉంది. ఇక్కడ కూడా చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. చూడాలా మేము. మామూలుగా ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు? దాదాపు 1 అవర్ అవుతుంది. 1 అవర్ పైన అవుతుంది. ఇంకా పడతా అన్నారు, ఇంకా లైన్లు ఉన్నాయి, ఇంకా వస్తానే ఉన్నారు, ఇంకా టైం. మొత్తానికి కడప నగరంలో ఏదైతే సిఎన్జి పెట్రోల్ బంకులు ఉన్నప్పటికీ, తర్వాత సిఎన్జి తో పాటు అదే స్థాయిలో డీజిల్ ఆటోలు కూడా విరివిగా ఉన్న దాదాపు వేల సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో డీజిల్ మీద ఆధారపడినటువంటి ఆటో కార్మికులు తమ డీజిల్ కోసం పెట్రోల్ బంకులు ఎదుట వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ముఖ్యంగా కడప నగరంలోని పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్ కావచ్చు, మున్సిపల్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్ కావచ్చు, అలాగే రెవెన్యూ నిర్వహించే పెట్రోల్ బంక్ లో పెట్రోల్ డీజిల్ నాణ్యతగా ఉంటున్న కారణంతో ఇక్కడికే జనాలు ఎక్కువగా రావడం వల్ల ఈ పెట్రోల్ పంపుల మీద ఎక్కువ ఒత్తిడి, తర్వాత జనాల తాకిడి కనిపిస్తుందని చూడొచ్చు. దీనిపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం అంటే మేము సమకూరుస్తాము అని అంటుంది న్యూస్ లో. ఇప్పుడు అంతమంది వస్తారంటే కొరతే కదా, ఇది కొరతే, ఇది జరుగుతుంది. ఇంకా చూద్దాం, ఇంకేమంటారు, ఏం చూస్తారు. రోజువారీ ఎంత పెట్రోల్ పట్టిస్తారు? ఇప్పుడు ఎంత పట్టిస్తున్నారు మీరు? మేము రోజువారీ వచ్చి 2 days 3 days వచ్చి 200 పెట్టి 250 150 250 అటు పెట్టించుకుంటాము. ఇప్పుడు ఉండదు కాబట్టి ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేసేసుకుంటాము. నో స్టాక్ బోర్డులు పెడుతున్న తర్వాత గంటల కొద్ది క్యూలో నిలబడాల్సి వస్తుంది. దీనిపైన మీరేమంటారు? ఏం చేద్దాం సార్, ఈ యుద్ధాల వల్ల ఇంకా మామూలుగా ఇంకా ఈ కష్టాలు అనేది, అంటే పెట్రోల్ లేకుండా పోతే చాలా కష్టాలు వస్తాయి, ఇబ్బందులు పడాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు. అంటే ప్రజలు ఇప్పుడు పిల్లలను స్కూల్కి పిలుచుకోవాలన్నా, ఇప్పుడు ఆటోలు కానీ కార్లు కానీ ఇలాంటి చిన్న వెహికల్స్లో మేము డ్యూటీలు పోవాలన్నా కానీ చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో ఉంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. రోజువారీ ఎంత పట్టిస్తారు? ఇవాళ ఎంత పట్టిస్తున్నారు? రోజువారీ అయితే 100 రూపీస్ కన్నా ఎక్కువ పట్టించుకోను. బట్ ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ పట్టించుకుందామని వచ్చాను నేను ఇప్పుడైతే.
పెట్రోల్ బంకుల వద్ద రద్దీ ఎక్కువ కావడంతో తర్వాత వాహనదారుల మధ్య పోటీ నెలకొంది. మాకు ముందు పట్టాలి అనేటువంటి ఒక పోటీ కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఇది పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంకులో ఉన్నటువంటి దృశ్యాలు. పెట్రోల్ కోసం ప్రతి ఒక్కరు కూడా గంటల కొద్దీ క్యూలలో నిలబడి ఉన్నారు. అదే స్థితిలో తమకు ముందుగా పెట్రోల్ పట్టాలంటూ కూడా ఒక వాదిస్తున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూడొచ్చు. చాలా ఇవాళ ఉదయం నుంచి కూడా కడప నగరంలోని అనేక పెట్రోల్ బంకులో స్టాక్ లేకపోవడం, రాబోయే రోజుల్లో పెట్రోల్ ధర విపరీతంగా పెరుగుతున్నటువంటి ప్రచారం నేపథ్యంలో వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి పెట్రోల్ పట్టుకునేందుకు ఎగబడుతున్నారు. ఒకసారి చూడొచ్చు. అయితే సఫిషియెంట్ గా పెట్రోల్ వస్తుంది. తర్వాత మనకి ఇండియన్ ప్రకారం రాబోతుంది. కానీ కొంత గంటల ఆలస్యం కారణంగానే ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు, తర్వాత పెట్రోల్ దొరకదే ఉన్నటువంటి ఒక అభిప్రాయం నేపథ్యంలో ఇక్కడ వస్తుందని చెప్తున్నా. అయితే ఉదయం తెల్లారితే పిల్లలను స్కూల్ పిలిచడం కానీ, తర్వాత దైనందిక కార్యక్రమాల్లో వాహనాల వాడకం తప్పనిసరి అయిన నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ లేకపోతే తమ బతుకు నడవదు అన్నటువంటి పరిస్థితిలో ఇక్కడ మనకు పరిస్థితి కనిపిస్తోంది. చెప్పండి, పెట్రోల్ డీజిల్ కొడతా అనుకుంటున్నారు దీన్ని? ఏమన్నా మన ఇప్పుడు వచ్చి పడుకున్నారు, స్టాక్ లేదంటాను. అందులోకి 4 రోజులు తిరిగి వచ్చినాము. తిరిగి వచ్చి ఎక్కడ స్టాక్ లేదు. సాయంత్రం 8 గంటలకు వస్తారు వాళ్ళు అంటున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినా వీడు చూస్తే ఎట్టున్నారు. అంటే వేరే పెట్రోల్ బంక్ కూడా వెళ్ళారా మీరు? వెళ్ళాము. ఇప్పుడే పెద్ద బస్ స్టాప్ పక్కన లేదా ఆడ పెట్రోల్ బంక్ పోయినాము. స్టాక్ లేదు. రాత్రి 8 గంటలకు వస్తుంది అన్నారు. మట్టి బిద్దములుగా స్టాక్ అయిపోయింది. మేము ఇక్కడ పరిగెత్తడానికి వచ్చినాము. అది ఇక్కడ చూస్తే జనాలు ఫుల్ ఉన్నారు. అలా చెప్పండి, మీరు ఎంతసేపు నుంచి లైన్ లో ఉన్నారు? మేము గంట అయితే నా పక్కన వాళ్ళు వచ్చి దూరుతున్నారు. ఇంతకుముందు ఇట్లా పరిస్థితి ఉండేది ఎప్పుడన్నా? ఇప్పుడు లేదు. మొత్తానికి జనాలు వేచి ఉండలేని పరిస్థితి. ఒకవైపు పెట్రోల్ అవసరం కోసం తాము టైం వెచ్చించి ఉన్నా కూడా పెట్రోల్ దొరకలేని పరిస్థితి అన్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కడప జిల్లాలో అటు ప్రొద్దుటూరు కావచ్చు, కడప కావచ్చు, తర్వాత బద్వేలు కావచ్చు, ఇతర ప్రాంతాల ప్రధానమైనటువంటి పట్టణాల్లో కూడా ఆయిల్ కొరత మనకు కనిపిస్తోంది. అయితే కొన్ని పెట్రోల్ బంకులో మాత్రం ఆయిల్ దొరుకుతుంది. మరి కొన్ని పెట్రోల్ బంకులో పూర్తిగా నో స్టాక్ బోర్డు పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే కడప జిల్లాకు ఆనుకొని హెచ్పిసిఎల్స్ కంపెనీ సంబంధించినటువంటి కేంద్రం ఉండడంలో హెచ్సిపిఎల్ సంబంధించినటువంటి పెట్రోల్ త్వరగా సరఫరా అవుతుంది. మిగిలిన పెట్రోల్ కంపెనీలకు సంబంధించిన పెట్రోల్ ఆలస్యంగా రావడంతోనే అక్కడ నో స్టాక్ బోర్డు పెట్టడం కానీ, తర్వాత పెట్రోల్ పట్టకుండా పూర్తిగా మూసివేయడం వంటి సంఘటన కనిపిస్తున్నాను. ఇది కడప జిల్లాలో ఉన్నటువంటి డీజిల్ పెట్రోల్ కొరతకు సంబంధించినటువంటి సమాచారం. కెమెరా పర్సన్ సుమంతో శర్మ, ఐ న్యూస్.